సాధారణంగా నరేంద్ర మోడీను, రాజ్నాథ్ సింగు, అమిత్ షాను, నడ్డాను వీళ్ళందరూ మాట్లాడేది రాజకీయ పరంగా మాట్లాడతారు. మంచి చమక్కులు మాట్లాడతారు, మంచి స్పీకర్స్. సాధారణంగా డిప్లొమాట్స్ వచ్చేటప్పటికి దౌత్య పరిభాషలో మాట్లాడతారు కానీ అంత ఆకర్షించవు విదేశాంగ మంత్రులతో. అదే ప్రాబ్లం ఉంది. కానీ జైశంకర్ మాటలు వీళ్ళందరినీ కూడా డామినేట్ చేసింది. నిన్న కరెక్ట్గా చెప్పాలంటే ఆయన రాహుల్ గాంధీకి భలే చొరకలు వేసుకొచ్చారు. ఎవరైతే 26/11 సంఘటనకి బాధ్యత వహించలేదో వాళ్ళు మా బాధ్యత గురించి అడుగుతున్నారు. అదే సందర్భంలో చైనాతో సీక్రెట్ డీల్స్ కుదుర్చుకున్నటువంటి వాళ్ళు నేను చైనాకి ఎందుకు వెళ్ళానని అడుగుతున్నారు. అలాగే డోక్లాం క్రైసిస్ జరిగినప్పుడు అక్కడికి ఎవరైతే ఆ టైంలోనే అవతలతో ఒప్పందం కుదుర్చుకొచ్చుకున్నటువంటి వాళ్ళు ఇవాళ నేను బహిరంగంగా ప్రత్యక్షంగా చైనాకి వెళ్తే దాన్ని తప్పుపడుతున్నారు, ఇదెక్కడ ధోరణి అంటూ చాలా సర్కాస్టిక్గా సూటిగా పేలిపోయేటట్టు మాట్లాడారు ఆయన.